అరే సింబు ఇలా స్లీవ్స్ కొట్టి కట్టించుడు గారా అంతేనా మానవుడు ఇందేమో తిన్నావా ఏమన్నాడు బుక్కానికి ఇచ్చిన జాండీ రద్దట అన్నకు వేసుకో రాజా. హలో కాక అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన బండి అయితే మంత్ని పోతుంది. మన బండి కొన్ని చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి, అవి చేయించుకొని అది టచ్ చేయాలి. ఎందుకంటే రింగులు స్టార్ట్ అయితేనే కదా, మళ్ళీ చాంబర్ కూడా కొంచెం లీక్ అవుతుంది, ఆ బ్రేకులు కొంచెం దానికి కొంచెం పని ఉన్నది. మళ్ళీ కుదిరితే ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. ఇక మీకు నేను పోను ముందట వీడియోలో మీకు అర్థమవుతుంది బండికి ఏమేమి పనులు ఉన్నాయో మొత్తం అది చూపెట్టేస్తాను అనమాట. నేనైతే ఇప్పుడు పోతలేను, మన శేఖర్ అయితే వెళ్ళిపోతాను బండి పట్టుకొని. ఇక నేను కుదిరితే గోదావరిలోకి వెళ్ళి నడిచిపోవడా లేకుండా బైక్ వేసుకొని కూడా ఏదో పని చేస్తాను అనమాట. మనడు ఎవరికి ఆల్రెడీ మినిమం 1.5-2 గంటలు అయితే పక్కా పడుతుంది. అందుకే మనల్ని ముందైతే పంపించేస్తాను. మనడు పోయిన తర్వాత నెక్స్ట్ మనం అయితే వెళ్ళిపోదాం. ఈ బ్రేక్ బుష్లు మన బండి వచ్చిన గంటలు గట్టియాలి, కొంచెం లూజ్ అయినాయి. నువ్వు ఎంత టైట్ చేసినా కానీ టైట్ అవుతావు అనమాట. అందుకే ఇలా బ్రేక్ బుష్లు గట్టియాలి, కొత్తాయి 2 ఉంటాయి పనులు. మళ్ళీ చాంబర్ కొంచెం లీక్ అవుతుంది దానికి మంచిగా కరెక్ట్ సీల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చూపెడతావు మీకు ఇక్కడ ఒకటి. ఇంకోటి ఏంది, డీజిల్ పైపు నేను అంతకుముందు వేరే ఆల్టరేషన్ చేసిన, ఇనుపది ఉండే దీనికి అల్యూమినియం ఉండే. దీనికి నేనేం చేసిన ఇది జేసీబీ పైప్ అనమాట. అప్పటి మంది దగ్గర కట్ చేసి ఈ పైప్ ఎక్కిచ్చేసిన. ఇది కూడా కొంచెం లీక్ అవుతుంది ఇక్కడ అట్లా, అందుకే దీన్ని కూడా మార్చేయాలి. కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇలా మరి బిల్ ఎంత అయితే ఇలా బాగులే షోరూమ్ పోక నేను దీన్ని పట్టుకొని షోరూమ్ పోతే మనకి ఎప్పుడైనా కూర్చుతారు. ఇవాళ కూడా కూర్చుకొని వద్దాం సపరేట్గా, ఓకేనా? ఇక మనం ఇలా గోదావరిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సింపు అనేది ఇలా వాడు వెళ్ళిపోతాడు. ఇక నేను అంత ఇప్పుడు రింగులకు సిద్ధం చేస్తాను కాబట్టి అంత లౌటల పంచాయతీ ఉన్నది. ఎందుకంటే ఇక చేసుకోవాలి మరి, ఇక సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చేయక తప్పదు కదా. నువ్వు పోయే ఆదాయం కూడా నువ్వు పోయే వారికే 2 గంటలు పడుతుంది. ఇప్పుడు పిల్లగాడైతే వెళ్ళిపోతాను మనం కూడా కొంచెం అయిన తర్వాత వెళ్ళిపోదాం. ఇక మంతిన్ దగ్గరకి అయితే వచ్చిన ఇంకొక 10 నిమిషాలలో మంతిని రీచ్ అవుతాను అన్నమాట. ఇక మంతిని రీచ్ అయిన తర్వాత మన షోరూమ్ పోయి మరి సుధీర్ మామ వచ్చిండో తెలుసుకుందాం. ఇంకా నేను మామకైతే ఫోన్ చేయలే, మామ అది ఇక పని కూడా వేసేస్తాడు. అయినా కానీ నేను అచ్చరాక పని కూడా వేయకని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా వీడియో తీసుకున్నాం అనుకో, మీకు కూడా మన బండికి ఏమేమి పనులు చేయిస్తారు, మన రేపు పొద్దుగాల మీరు కూడా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు కదా. అందుకే నేను ఇక చేయక మామ నచ్చరాక అని చెప్పిన. నాకు తెలిసి మామ కూడా ముట్టడం మనం పోయిరాక బండి ఇక పోయిందంటే కదా మీకు వీడియోలు అన్నీ చూపెట్టేస్తాను అన్నమాట. ఇక నాకు తెలిసి అలా ఈవినింగ్ అవుతుందో మధ్యాహ్నం అవుతుందో, నాకు తెలిసినంత వరకు అయితే మధ్యాహ్నం వరకు అయితే కాదు బండి, ఈవినింగ్ వరకు పక్కా అయిపోతుందని నేను అనుకుంటాను. మరి ఇక అక్క మెలా జరుగురు కాక బుల్లెట్ బాయ్, బుల్లెట్ బండికి పోతుందిరా బాయ్. మా షోరూమ్ లోపలికైతే పోతాను. మరి ఇక సింపుగా ఏం చేస్తాడు అక్కడ పోయి చూద్దాం. మరి ఇక చూస్తే మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాడు అప్పుడెప్పుడు వచ్చిండు కదా పిల్లగాడు, మరి టిఫిన్ చేసి ఇంక వచ్చిండో రాలేదు. మన పూర నీళ్ళకి తెచ్చినామా, చిన్న పూర రాక బొచ్చ రోల్ అవుతుంది నీళ్ళకైతే. మళ్ళీ ఎన్ని సంవత్సరాలమ్మా? 2 సంవత్సరాలకు వచ్చినాయి వీళ్ళకు. భూమిపుత్ర 475 సేమ్ బండి, కానీ ఇది యువో అది భూమిపుత్ర. ఇక మా సింపాంజీ అయితే ఇక వచ్చిండు కూర్చున్నాడు ముచ్చట తింటాడు అక్కడ ఎవరితాడు. ఎట్లున్నది కదా మా బండి. అవ్వయ్యాల మొదలు దుమ్మున్నది బండి. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బండి కూడా రెడీ చేయించుకుంటాను అంతా. మళ్ళీ సీజన్ మధ్యలో ఏం ప్రాబ్లం రావద్దని పోయినసారి ఆగి గుద్దలదమ్మ అయింది నాకు. అందుకే ఈసారి మళ్ళీ మొత్తం రెడీ చేయించుకుంటాను ముందే. అది కాదు హైడ్రాలిక్ లేపి చూడు, సౌండ్ వస్తలే, సౌండ్ రాలే. ఏ సార్ శేఖర్ ఫ్యాన్ బిల్ నీకు రాదా రా శేఖర్గా? నీకు రాదనే చూడు, వీడు నీడకుండా కనబడతలేడు. అందుకే కొంచెం ఇటు మోకాని వచ్చిన. ఈ ఫ్యాన్ బెల్ట్ కూడా పోయింది ఈ బెల్ట్ కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇంకొక బెల్ట్ ఇంటికి తీసుకొని పోదాం. మన పెద్ద బోరని కూడా మొన్న కొంచెం కట్ అయిపోయినాయి, అవి కూడా వేయాలి. నాకు అసలు మొన్న నేను చూడలే, లేకుండా మామ రాంగ పట్టుకుని 4 రోజే చేంజ్ చేసా అసలు బెల్ట్. ఇక ఇది ఒకటి మర్చిపోయినా డీజిల్ పైప్ ఉంటుంది చూసినావా? అది సింపుగా సీరియస్డు మనకు తెలియదు కారా, ఎట్లా రా అమ్మ తోడు అంతేనా రా? రేపు వేస్తారు ఇక డైరెక్ట్ పిడియేసరే. ఏందా కూడా వీడు సింపు అంటే సింపు అన్నట్టే నాయుడు. అవరా సింపు కాదారా చెప్పురా. వీడికే బుష్లు కట్టియాలి ఇప్పుడు, మొత్తం అరిగి పీకినాయి ఇవన్నీ. అరే సింబు ఇలా స్లీవ్స్ కొట్టి కట్టించుడు కారా? అంతేనా? చెప్పు సార్ ఎట్లా కట్టించుడు దీన్ని?
ఏం దించుర్రా అమ్మ తోడు ఆ బుష్ దించి డైరెక్ట్ అమ్మ తోడు ఇవన్నీ ఎట్టి తెలుసు సింపు అమ్మ వీడికి బాగా తెలియదు సింపుగానికి దీని కింద సంసారం ఇట్లున్నది నచ్చిన కాడికి వెళ్ళి కట్టేలేమో దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది 4 సంవత్సరాల బుష్లు అడుగుతుంది మనం ఎందుకంటే మనం చేసే కథలకు డైరెక్ట్ సరసర బ్రేకులు కొట్టడానికి గుద్దలు కరిగిపోయినాయి అందుకే మళ్ళీ బుష్లు కట్టేది కొద్దాం మళ్ళీ 4-5 సంవత్సరాలు కొంచెం లైఫ్ వస్తుంది అందుకే కట్టిద్దామనే షోరూమ్కి అయితే వచ్చేసిన మావాడు ఆగనే డైరెక్ట్ మేము పైసలు ఇస్తలేమా అంటాడు మావాడు స్ప్రేకే పైసలు ఇస్తలేమా అంటాను మా సింపు బాయ్ అంతే కానీ నువ్వు ఎట్లా ఆడట్లేరా సింపు స్ప్రే కొట్టిండు అది కొంచెం నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టి పడేస్తారు డస్ట్ మొత్తం ఊస్తుంది డైరెక్ట్ సింపుగా కొందామారా భూమిపుత్ర మారాడి కొత్త మోడల్ వచ్చింది చెప్పవురా పైసలు నీ అయితే నేను ఎందుకున్నారా సింపు అవునాగా ఎందుకురా సింపుకి అట్లా చేస్తాను అంతా సింపు మానవుడు ఇందామో తిన్నావా ఏమన్నాడు బుక్కానికి ఇచ్చిన జాండి రద్దట అన్నకు ఇది ఎత్తిస్తే తెలుసా యావరేజ్ నీకు మరి చెప్పు అరే పని కావాలి మనకు అమ్ముడు ఎందుకురా మనం అమ్మ నువ్వు గమ్మతున్నావు సింపు బాయ్ ఫీల్డ్ మీద పోతానా కాక ఏ ఊరికి ఏ ఊరు లక్కారం కాక ఫీల్డ్ మీద పోతాను ఏమైంది కాక బండికి అక్కడ పవర్ స్టీరింగ్ ఆయిల్స్ లేదన్న కాక ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వచ్చేనా 2 బండ్లు ఉన్నాయా ఇప్పుడు లక్కారం ఇక్కడికి వెళ్ళి ఎందులో ఉంటుంది మీరు బైక్ మీద పోడు ఇప్పుడు నువ్వు ఇక ఇప్పుడు మీరు ఇట్లా పోతారు కదా కాక పోయినందుకు ఏమైనా ఛార్జెస్ తీసుకుంటారా అంటే ఉంటాయి కదా అలాంటి వారంటీ సర్వీస్ ఉన్నాయా ఓకే ఒకవేళ లేకుంటే లేబర్ ఛార్జ్ తీసుకుంటారు వేసినందుకు తీసినందుకు పక్క పెట్రోల్ ఛార్జ్ కూడా ఇస్తారు వాళ్ళు పెట్రోల్ లేబర్ సేమేనా లేక వేరా అలవెన్స్ అట్లా మాకు తెలియక అడుగుతాను అట్లా ఉంటుంది అట్లా పెట్రోల్ ఖర్చులు ఉంటాయి విన్నారమ్మా నాకు తెలియదని అడిగినా కాదు మీకు వెళ్ళగాని తెలియకుండా తెలుసుకుంటారా అని చెప్పి నాకు అంతే అట అరే మనం ఇచ్చినాంరా తెలియడానికి ఎట్టరా మనం అంటే ఇప్పుడు 2010 నుంచి ఉన్నాం బండ్లలో మనకి ఇట్లనే నీకు గుర్తుందా నీకు చెప్పినా నీ ముచ్చట మన చిన్న బండికి ప్రతి సీజన్కి ఒకసారి సెల్ఫ్ మోటార్ వేయించేది సీజన్కి ఒకసారి చేంజ్ అయితే ఏమైతే ఎందుకంటే సెల్ మోటార్లో వైర్లు షార్ట్ అవుతాయి మాకు తెలియలే డైరెక్ట్ ఎక్కడికి పోయినాం పెద్దపల్లి వేరే అన్న దగ్గరికి పోయిన తర్వాత అంత ఓపెన్ చేసిన తర్వాత అన్న నేను సీజన్కి ఒకసారి వేద్దానంటే తమ్ముడు నువ్వు వచ్చి చేయించాలి అక్కడికి రావు నువ్వు చూడన్నాడు తీసిండు ఆ షార్ట్ అయినా మొత్తం మంచిగా వేసిండు దాన్ని మంచిగా టేపు కొట్టిండు సెట్ చేసిండు 3వ సీజన్ ఇంతవరకు సెల్ మోటార్ మళ్ళీ ప్రాబ్లం లేదు సింపుగా కొట్టు ఆఫ్ అవుతుంది సపరేట్గా నేర్చుకోరా సింపుగా ఇల్లుండి నీడ పట్టున ఆనికి చేసేది అవుతుంది గంగల నేరురా అంటే పట్టు కాకా రైటే వేసుకో రాజా ఏమో బండ్లే అన్నప్పుడు వేనే అబ్బాయి బండ్లు అన్నప్పుడు వేనే ఇక్కడ బొచ్చడి బండ్లు ఉండేగా పెద్దపల్లి పోయినాయా ఆరామ్స్గా అంతో కొంత ట్రాక్టర్ రిపేరింగ్ నేర్చుకొని ఉన్న బండిని మంచిగా నేర్చుకుంటే చాలు చిన్న అదులు ఇల్లే ఉన్నది అంటే కొన్ని బండ్లు మ్యానుఫ్యాక్చర్ ఫెయిల్ అయి ఉంటుందిలే అవి కాదు ఎంత చేసినా సెట్ కావు కొన్ని బండ్లు స్వరాజ్ గుద్దాలు ఉంటుంది మళ్ళీ మహేంద్ర తీసుకున్నారు మొడ్డల్ది అన్ని గీయే కంపెనీ ఇదా అందే గుద్దలు అంటారు మన నిత్తరా ఇప్పుడు అవి ఏం చేసుకుంటావు రా అరే మంచిగా మన దానికంటే ఎంత ఉన్నాయి మా ఆడకి ఇంత ఎక్కువ ఉన్నాయి 5% 10% ఉన్నాయి ఈ ట్రాలీ వర్క్లో గీల్ వర్క్ నడిచినట్టున్నాయి అందుకే గుద్దల్లో మరిగిపోయినాయి బండ్లు ఏది టైర్లతో ఆరా మన అప్పుడు దుక్కులు నడవలే ఆరా ఇప్పుడు అంటూ ఉన్నాయి కానీ కల్టివేటర్లు కొట్టేది నేను దానితో కల్టివేటర్ దుక్కులు పొలు చంపేది ఇదైతే ఏ కాలంలో బండి ఈయనే ఉంటుంది ఎప్పటి నుంచో ఉంటుంది సపరేట్గా సీత బండి ఈట వేసిన మంచిగా ఉండు కారా సోనిగాడు అని పేరు దెబ్బ తాకుతుంది పిల్లగా నీకే గుద్దలమ్మ నిన్న కొట్టేసినది నేను కొట్టేస్తే వండు సీమా అది కొడతా ఉంటే అమ్మా తోడు మరి అంతే తీసుకుని అడగవారా గింతనా అడగవారా అంతేనా
మనం ఏమేమి సామాన్యం మనం మళ్ళీ పట్టుకొని పోవాలి గుద్దలు అంతాడు వేసిన వాళ్ళు 600 బయట ఉందా చాలా ఖరాబ్ ఉన్నాయి కదా వీళ్ళకి తిక్కుంటే వీళ్ళకే దొరుకుతుంది. ఇలా విశ్లేషణ బరాబర్ పడుతున్నారు అందులో పైడిలో పడుతుంది పైడిలో అంతే అయిపోయిందంట పని అంతేనే ఇక నవ్వుతాను చూడు. అరే సింపుగా మెల్లగారు నువ్వు అడ్డే ఉండేవా ఆయన అన్న దగ్గరనే మామ అన్నయ్య తెలిపోయింది ఇక కుషులు దింపై తెలిపోయిండు. ఇప్పుడు ఆ గ్రీస్ పెట్టకుంటే ఏమవుతుంది మామని గురించి ముందే తెలిసింది నీకు అవురా మనం గ్రీస్ కొట్టేవారు ముందే పెడతాడు చూసినావా. పని కూడా అయిపోయినట్టే ఇక దింపుతా అయిపోతుంది ఇక డైరెక్ట్ ఇంకొక 6 గంటలకు అంత అయిపోతుంది పని. మావానికి ఓజో బండి కావాలంట నడుపుతాడట. ఓజో మనకి ఇద్దరా మామ చెప్పు మా అయ్యదా మా మావదా షోరూమ్ ఇక బండి అయితే స్టార్ట్ చేసుకున్నాం మామ చూద్దాం మరి ఎట్లుంటుందో దీని కథ. మన బండి పని అయితే మొత్తం అయిపోయింది మా ఇక మరి ఇక బిల్ ఎంత అయిందో చూసుకుందాం. సుధీర్ మా కూడా అక్కడనే ఉన్నాడు. ఇక బిల్లు తీసుకొని మనమైతే వెళ్ళిపోదాం. ఇక మన సబ్స్క్రైబర్ మా వచ్చేసిండు సుధీర్ మా వాళ్ళ దోస్తు రైట్ ఇక దామా బిల్లు కడదాంపా. అరే సింపుగా అక్కడ మనం ఏమేమి సామాన్ తీసుకుందాంపా. ఇనుప సామాన్ పని చేస్తే దా వేసుకో బుస్తులు కూడా వేసుకో ఇనుప సామాన్ పని చేద్దాం. ఆగురా అది పట్టు దెంగులు పడకుండా పెట్టుకుంటాం మన ధర్మం. ఇక నేనైతే పోయి బిల్లు కట్టుకుంటాం. మరి ఇంకొంచెం చిన్న వర్క్ ఉన్నామో బెడ్లు కట్టియాలి కానీ ఇక మనం కూడా ఎక్కించుకోవచ్చు. నేను ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వెల్డింగ్ కొట్టిద్దామని చూస్తాను ఆ బెడ్లకు ఎందుకు గుత్త బొక్క అని. అట్లా ఫస్ట్ అయితే మనం బిల్లు కాడికి పోయి బిల్లు కట్టుకున్న తర్వాత ఇక మిగతా ముచ్చట్లని మాట్లాడుకుందాం. ఏమవుతుంది కథ ఎంత అయింది లెక్క దీనికి మనం ఎంత కూర్చిర్రు అనే ముచ్చట కూడా మీకు మంచిగా వెళ్తుంది అనమాట. సరేనా అట్లా ఇలా ఓజో మోజో ఏజియో ఇంకా జియో బొచ్చడు ఉంటాయి బాబిల్లా. అది నేను జైరాబాద్ పోయినప్పుడు ఇవన్నీ మొత్తం నాన్ బెల్ట్ 770 హైడ్రాలిక్ ఫిల్టర్ 825 ఒకటి పైపు డీజిల్ క్యాన్సల్ ట్యాంక్ క్యాన్సల్ పైప్ ఇవ్వాలి ఒకటి 252 ఒకటి స్ప్రే 160 అలా పెద్దవి ఉండే బ్రో స్ప్రేలు. బ్రేక్ షాఫ్ట్ 1640 రెండు బుష్లు 1196 రూపాయలు. నెక్స్ట్ ఇత్తడి బుష్లు 180 రూపాయలకు ఒకటి 360. నెక్స్ట్ పిన్నులు 2 100 చిన్న పిన్నులు ఓకే ఓకే రైట్ ఓకేనా. ఆయిల్ షీల్డ్ బ్రేక్ షాఫ్ట్ ఆయిల్ షీల్డ్ 40 రూపాయలకు ఒకటి 80 రూపాయలు 80 రూపాయలు. నెక్స్ట్ స్ప్రింగ్ 84 ఒకటే స్ప్రింగ్ ఒకటే ఇప్పుడు ఒకటే అది ముట్టి పట్టుకొచ్చింది మనోడు 5500. దానికి ఎంత పడుతుంది బ్రో హైడ్రాలిక్ లివర్ దానికి ముట్టి దానికి 83 రూపాయలు. దాని మన దగ్గర దాని స్క్రూలు ఉంటాయి చూసినా అది ఇచ్చినావు ఇంక ఉన్నాయా అంటానా ఇంకొక స్క్రూ ఎక్స్ట్రా కావాలి అది ఒక 2 స్క్రూలు ఎక్స్ట్రా కావాలి. 5551 రూపాయలు సామాన్కి అయింది ప్లస్ 700 లేబర్ ఛార్జ్ ఏమ్స్ అయిపోయింది. అది ఏమ్స్ ఇప్పుడు ఆయన ఇస్తలేరు కదా కొత్త 6250 2 3
4 5 6 అంతే. ఇంతకుముందు ఇరికింది, నువ్వు రారా అంటే రాకపోతే లెక్క పెట్టుకోబాయి. బండి పని అయితే అయిపోయింది. ఇక మనోడైతే ఇంటికి వెళ్ళిపోతారు మామ. మన బిల్ అయితే 6500 ఇక్కడ అయింది. మళ్ళీ వేరే కాడ ఇంకొక వెల్డింగ్ షాప్ అనే అన్నున్నాడు చూసినాం, ఆయనకు ఒక 500 దాకా బిల్ అయింది. మొత్తం 7000 బండి అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇక మనోడైతే ఇంటికి పోతాడు మామ. ఇక మనం కూడా మన కార్ పట్టుకొని వెళ్ళిపోదాం మరి. ఇక రైట్ మామ, మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం